University. బ్యాక్ టు న్యూస్. విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం సిపిఎం విశాఖలో మరోసారి ఆందోళన చేపట్టింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్యాకేజ్తో కార్మికులను మోసం చేస్తున్నాయని ఆరోపించింది. స్టీల్ ప్లాంట్ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించాలంటే ఉక్కు కర్మాగారాన్ని విక్రయించమని కేంద్రం స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు సిపిఎం నేతలు. ప్యాకేజ్ వల్ల తాత్కాలిక ఉపశమనం తప్ప శాశ్వత పరిష్కారం కాదన్నారు. ఉక్కు ఫ్యాక్టరీకి సొంత గనులు కేటాయించాలని, సెయిల్ను విలీనం చేయాలని డిమాండ్ చేశారు. మాట్లాడకుండా చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారు? ప్రైవేటీకరణ అయిపోయింది, ఇంకా ఉండేదానికి అవకాశం లేదని చెప్తున్నారు. ప్రైవేటీకరణ లేదనేది ఎవరు చెప్పాలి? ఏదైతే కేంద్ర కేబినెట్ ఉందో నిర్ణయం చేశారో ఆ నిర్ణయం ప్రకారంగా మోడీ గారు ప్రకటించాలి. ఆ మోడీ గారు ప్రకటించకుండా లేదని చెప్పడం అంటే ప్రజల్ని మరోసారి మోసం చేయటం అనేది స్పష్టంగా అర్థమవుతా ఉంది. అదే కాదు, వీళ్ళు డిమాండ్లు ఏవైతే ఉన్నాయో డిమాండ్లకు సంబంధించిన దానిలో కూడా స్పష్టమైన డిమాండ్లు, అందు గురించి ఇంత పెద్ద ప్యాకేజీ ప్రకటించిన తర్వాత కూడా కార్మికులు గాని విశాఖ ప్రజానీకం గాని సంతృప్తికరంగా లేరు. విశాఖపట్నం ప్రజలు ఈ స్థితిలో ఉన్నారంటే స్టీల్ ప్లాంట్ చాలా కీలకమైంది. కాబట్టి వెంటనే ప్యాకేజీకి సంబంధించిన అన్ని అంశాలు వెంటనే విడుదల చేయాలి. అలాగే శైలిలో విలీనం చేయాలి. దాంతో పాటు సొంత గనులు కేటాయించాలి. స్టీల్ ప్లాంట్ ని భవిష్యత్తులో వచ్చేదానికి అవకాశం వచ్చేదానికి ఈ ప్రాంతానికి సంబంధించి అభివృద్ధికి ఉపయోగపడుతుంది. ఆ రకంగా ఉండాలనేది ఏదో తూతూ మంత్రంగా ఈ రోజు అయిపోయింది కాబట్టి రేపు మేము చేతులు దులుపుకుంటాం, ఇంత బాగా చేసాం, స్టీల్ ప్లాంట్ వర్కర్లు ఇక్కడున్న ప్రజానికం దాన్ని కాపాడుకోలేరు అనేదాన్ని ప్రజల మీద భారాలు వేసేదానికి సిద్ధపడతా ఉన్నారు. ఇది సరైనది కాదనే ఉద్దేశంతోనే ఈ రోజు నిరసన కార్యక్రమం జరుపుతున్నాం. ఇప్పటికైనా కేంద్రంతో రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని చర్చలు జరిపి కార్మికుల్ని ఇక్కడున్న ఇతర పక్షాలన్నింటినీ భాగస్వామ్యం చేసి స్టీల్ పేరు మీద ఆదేశం తొలగిస్తూ ఉన్న బదిలీ చేస్తున్నారు. బీఆర్ఎస్ పేరు 12 ఎంప్లాయీస్ బయటపడే ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా టెండర్ల పేరు మీద, మెడికల్ పేరు మీద వేలాది మంది కాంట్రాక్టర్లు తొలగించుకో ప్రయత్నం చేస్తున్నారు. మరి మొత్తం కార్మికులు తొలగించుకుంటూ పోతే ఉత్పత్తి అవుతా చేస్తాం, భూస్థితి అవుతుంది. కాబట్టి కావాలని చేస్తున్న పని దీన్ని వెంటనే రద్దు చేయమని చెప్పి డిమాండ్ చేస్తాం. అక్కడ తొలగింపుల్ని రద్దు చేయమని డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు, ప్లాంట్ కోసం భూములు రైతులు ఉన్నారు. ఇప్పటికే 20,000 మంది నిర్వాసులకి ఉద్యోగం ఇవ్వడం లేదు. వాళ్ళు ఉద్యోగాలు ఇవ్వాలి. ప్లాంట్ లో 5,000 ఖాళీ పోస్టులు ఉన్నాయి. వాళ్ళు భర్తీ చేస్తే నిర్వాసుల ఉద్యోగాలు వస్తాయి. ప్లాంట్ మరో పక్క దాన్ని విస్తరించబడితే మరి 10,000 మంది ఉద్యోగాలు వస్తాయి. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఈ విధంగా మనం సాధించాలంటే చాలా కీలకమైనవి, చేయలే విలువ ముఖ్యమైన విషయం. వైజాగ్ స్టీల్ ప్లాంట్ సొంత కోసం చంద్రబాబు నాయుడు మాట్లాడరు, కానీ ఇక కంపెనీ పెట్టలేదు. ఆస్ట్రేలియా ప్రైవేట్ మిత్రుల కోసం మాత్రం సొంతలు కేటాయించాలని చెప్పి మీరు ఢిల్లీలో మాట్లాడతారు, విశాఖపట్నం మాట్లాడతారు. పైకేమో వైజాగ్ స్టీల్ ప్లాంట్ అభివృద్ధి చేస్తూ ఉంటారు, ఆస్ట్రేలియా ప్రైవేట్ మిత్రులకి దోషం అవుతూ ఉన్నారు. ఇదేనా అభివృద్ధిని ప్రశ్నిస్తున్నాం. ఎప్పుడైనా సరే ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం పట్టించినటువంటి ప్యాకేజీకి సర్దుకోకుండా ముఖ్యమంత్రి కానీ, ఉప ముఖ్యమంత్రి కానీ, మంత్రులు కానీ ప్యాకేజ్ చూస్తుంటే ఆ ప్యాకేజీతోనే మొత్తం స్టీల్ ప్లాంట్ మొదలంతా ముందుకు వెళ్ళిపోతుందని భావంతో ప్రజలు కల్పిస్తూ ఉన్నారు.